ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మికంగా మీరు పొందుతున్న మేలును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాం. ఎందుకంటే మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. ఉత్తరాల ద్వారా, అలాగే ఫోన్ కాల్స్ ద్వారా, మరి ఈమెయిల్స్ ద్వారా కూడా మీ ప్రేమను తెలియపరుస్తున్న విధానానికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మేము మనందరం కలిసి దేవుని రాజ్యం కట్టుటకు ప్రయాసపడాలి. ప్రభుకే మహిమ కలుగును గాక. ఈరోజు కూడా ఒక క్రొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. నఫ్తాలిలో ఉన్న మరి 4 మంచి గుణాల గురించి నేర్చుకుందాం. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. దేవుని వాక్యములో ఈ నఫ్తాలి జీవితంలో ఉన్న కొన్ని ఆశీర్వాదాలు మనం నేర్చుకుందాం. ఆదికాండం 30వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను. ప్రభుకే మహిమ కలుగును గాక. పరిశుద్ధుడానికే స్తోత్రములు. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి దేవా. ఈ చదవబడిన లేఖనం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్టయితే యాకోబుకి 12 మంది సంతానం. ఈ యాకోబు మరి రాహేలు దాసి అయిన బిల్హా ద్వారా యాకోబుకు కనిన కుమారుడే నఫ్తాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ నఫ్తాలి పుట్టినప్పుడు మరి రాహేలు ఏమంటుందంటే, అంతకుముందు రాహేలు గొడ్రాలుగా ఉంది. నేను నా అక్కతో పోరాడి గెలిచితినను కూడా అంటుంది. అంటే ఇప్పటి వరకు ఏం చేసిందంటే, మరి పిల్లలు లేని సమయంలో అక్కకు పిల్లలు కలుగుతున్నారు, లేయాకి. ఈమెకు పిల్లలు పుట్టట్లా. ఈమె గొడ్రాలుగా జీవించింది. ఆ సమయంలో చాలా బాధపడి దేవుని దగ్గర పోరాడింది, ప్రార్థన చేసింది. అయితే ఎప్పుడైతే ఈమె తన దాసి బిల్హాని ఆ యొక్క యాకోబు భార్యగా ఇచ్చి వారి ద్వారా బిడ్డలను కన్నప్పుడు ఆమె అంటుంది, నా అక్కతో పోరాడి నేను గెలిచితిననుకొని అతనికి ఏమని పేరు పెడుతుందంటే నఫ్తాలి. నఫ్తాలి అనగా పోరాడి గెలుచుట అని అర్థం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీ జీవితంలో ఎందులో పోరాడాలి? క్రైస్తవ బిడ్డలారా, దేవునితో మనం పోరాడే అనుభవంలోకి రావాలి. హోషే గ్రంథంలో కూడా చూద్దాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. 12వ అధ్యాయంలో హోషే గ్రంథంలో 3వ వచనంలో మడిమను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతని దేవునితో పోరాడెను. ప్రభుకే మహిమ కలుగును గాక. యాకోబు గురించి ఏమనుంది? మగసిరి గలవాడై ఆయన పోరాడిననుంది. తల్లి గర్భములోనే, ఆ గర్భంలో ఉన్నప్పుడే పోరాడాడు యాకోబు. అంత మాత్రమే కాదు, యాకోబు దేవునితో పోరాడే అనుభవం. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో కూడా పోరాడాలి. ప్రార్థనలో దేవుడు జవాబు ఇచ్చే వరకు, దేవుడు మన మొర వినే వరకు. ఎలాగా? యాకోబు చూడండి, ఆదికాండంలో ఆ 32వ అధ్యాయం మనం గమనించినట్టయితే యాకోబు దేవుని దగ్గర నువ్వు నన్ను ఆశీర్వదిస్తావా లేదా అని దేవుని సన్నిధిలో పెనుగులాడాడు. దేవుని సన్నిధిలో పోరాడుతున్నాడు. మరి అన్న ఎక్కడ చంపేస్తాడన్న భయముతో బయలుదేరిన యాకోబు యబ్బోకు రేవు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ చీకటి పడినప్పుడు రాత్రి అంతా దేవుని దగ్గర పోరాడుతున్నాడు. మరి చూడండి 32:28 వచనంలో ఏమంటున్నాడు? ఆదికాండము, అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక మీదటి నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మరి రాత్రంతా దేవునితో పోరాడుతున్నాడు. నన్ను ఆశీర్వదించాలి. క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా మరి ఆశీర్వాదం కొరకు పోరాడుతున్నావా? నన్ను ఆశీర్వదించని యాకోబు దేవుని సన్నిధిలో పోరాడాడు. తెల్లవారుతుంది కానీ నన్ను పోనీ అంటే లేదు, పోరాడాడు ప్రార్థనలో. దేవుడు ఆశీర్వదించే వరకు యాకోబుని దేవుడు మరి ఆశీర్వదించి ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు కాదు. ప్రైజ్ ద లార్డ్. కారణం ఏంటి? పోరాడి గెలిచాడు. దేవుడు దీవించే వరకు. ఈరోజు నువ్వు పోరాడుతున్నావా? దేవునికి జవాబు ఇవ్వాలంటే ఏ విషయాల్లో నువ్వు పోరాడుతున్నావు? క్రైస్తవ బిడ్డలారా, పోరాడాలి. ప్రభువా నాకు జవాబి, నాతో మాట్లాడు, నాకు సహాయం చేయి. ప్రభుని అడుగు. ఈ భూ ప్రపంచంలో దేవుడు ఇవ్వలేదంటే ఏదీ లేదు. అయితే
నువ్వు పోరాడాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో విశ్వాసంతో నువ్వు పోరాడితే దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ జనాంగమా, మొదటి పాయింట్ నేర్చుకున్నది ఏంటంటే యాకోబు ప్రార్థనలో పోరాడి గెలిచాడు. ఈరోజు నీ జీవితంలో అది సమస్య, అప్పు సమస్య, కోర్టు సమస్య, లేకపోతే వివాహ సమస్య, గృహం లేదని సమస్య, ఎలాంటి ఈ అప్పులతో దుఃఖపడుతున్నావా, మరి బలహీనమైన స్థితిలో ఉన్నావా, ఎండిపోయిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, అనారోగ్యంతో బాధపడుతున్నావా, దేవుని దగ్గర పోరాడు. దేవుని ఇవ్వలేదంటే ఏదీ లేదు కనుక నాకు జవాబు కావాలి ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభా అని దేవుని దగ్గర పోరాడుతున్నావా క్రైస్తవ సోదరుడా, క్రైస్తవ సోదరి? మాటి మాటికి దేవుని దగ్గర గోజాడి నువ్వు అడిగి జవాబు పొందుకోవాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడే దేవుడిని యొక్క మొరను వింటాడు గనుక దేవుని దగ్గర యాకోబులాగా పెరుగులాడాలి. ఇక కొలస్సీ పత్రికలు ఇంకా చూడండి 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతికబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచు. అది అందరి కొరకు పౌలు గారు ఈ కొలస్సీ సంఘంలో వీళ్ళందరి కొరకు అందరూ దేవుని ప్రేమను తెలుసుకోవాలని, దేవునిలో ముందుకు నడవాలని మరి అపోస్తుడైన ఈ యొక్క పౌలు పోరాడుతున్నాడు. క్రైస్తవ బిడ్డలారా, మరి నీ జీవితంలో పోరాటం. యోబు అంటాడు, అయ్యా నా చేతులకు మరి యుద్ధము నేర్పినట్టు ఈ పోరాటం నేర్పించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా వ్రేళ్లకు పోరాటం నేర్పించండి అంటాడు. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, నువ్వు దేవుని దగ్గర పోరాడి జవాబు పొందుకునే వ్యక్తిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభుకే మహిమ కలుగును గాక. చూడండి ఇంకా ఆదికాండం 49వ అధ్యాయము మరి ఇక్కడ 21వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఏమనుంది? నప్తాలి. 2వ పాయింట్, విడవబడిన లేడీ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు క్రైస్తవ బిడ్డలారా, నీ జీవితంలో దేవుని సన్నిధికి వచ్చిన నీవు సమస్త చెడుతనాన్ని విడిచిపెట్టాల, సమస్త పాపాన్ని విడిచిపెట్టాల, సమస్త కల్మషాన్ని విడిచిపెట్టాల. ఇక్కడ నప్తాలి గురించి ఇశ్రాయేలు బిడ్డలందరినీ దీవించేటప్పుడు వారి క్రియలను బట్టి, వారి పద్ధతులను బట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దీవిస్తున్నాడు తండ్రిగా. అయితే ఈ నప్తాలి దగ్గరికి వచ్చేలేక ఏమంటున్నాడంటే, మరి మొదటిగా నప్తాలి గురించి ఇక్కడ చెప్పారు పోరాడువాడని. రెండవదిగా చూస్తున్నట్లయితే ఈ నప్తాలి విడవబడినవాడు. క్రైస్తవ బిడ్డలారా, మన జీవితంలో పాపాన్ని విడిచిపెట్టే వ్యక్తిగా ఉండాలి. అలాగే అసూయను, ద్వేషమును, కలహాన్ని, చెడుతనం వీటిని విడిచిపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథంలో కూడా ఏమనుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథంలో చూద్దాం 3వ అధ్యాయము 7వ వచనములో, నేను జ్ఞానిని కదా నేను అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విడిచిపెట్టాలి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని మనం విడిచిపెట్టే అనుభవంలోకి రావాలి. 37వ కీర్తన 8వ వచనంలో కూడా మరి భక్తుడు ఏమని చెప్తున్నాడు? కీర్తనాకారుడు ఆగ్రహమును విడిచిపెట్టాలి, కోపాన్ని విడిచిపెట్టాలి. కోపము మానము, ఆగ్రహమును విడిచిపెట్టుము. చాలు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమని చెప్తుందంటే విడిచిపెట్టాలి. ఉదాహరణకి ఎగ్జాంపుల్ మన యోసేపుని చూడండి. యోసేపు పోతీఫర్ ఇంట్లో మరి బానిసగా ఉన్న యోసేపు, పోతీఫర్ భార్య అంత ధనికులు, ఆ ఇంటి ఇల్లంతా మీద పోతీఫర్ అధికారం ఇస్తే కొన్ని దినాల తర్వాత ఈ పోతీఫర్ భార్య యవనుడైన యోసేపును చూసి యోసేపు మీద కన్నేసింది. నాతో శయనించమని అడిగినప్పుడు యోసేపు దేవునికి భయపడువాడు కనుక ఆయన దగ్గర ఉన్న తువాలు విడిచిపెట్టి పారిపోతున్నాడు. క్రైస్తవ జనాంగమా, ఈరోజు లోకములో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునితో మాట్లాడుతున్నాడు కనుక మరి విడవబడిన లేడీ. ప్రభునామానికే మహిమ. ఇదే ఆదికాండంలో మరి దేవుని వాక్యంలో సెలవిస్తుంది 49వ 21వ వచనములో, అతడు ఇంపైన మాటలు పలుకువాడనుంది.
ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి ఏమనుందో, అతడు విడవబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును. ప్రభువుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంపైన మాట మన జీవితాలను మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మన మాట ఇతరులకు ఆదరణ ఇస్తుంది. నీ మాట ఇతరులను బలపరుస్తుంది. చూడండి, ఈ ఒక్క మాట వల్లే ఈరోజు భార్యాభర్తల వల్ల మాట సరిగ్గా లేకపోవటం వల్ల కుటుంబాలు విడిపోతున్నాయి. ఒక స్నేహబంధమైన వాళ్ళిద్దరి మధ్య ఈ స్నేహబంధం విడిపోవటానికి కారణం ఏంటంటే మాట సరిగ్గా ఉండకపోవటం వల్ల. క్రైస్తవ బిడ్డలారా, నీ మాట ఎలాగుంది? దేవుని సంతోషపరిచే వ్యక్తిగా ఉన్నావా? మరి ఇతరుల ఎలా ప్రేమతో మాట్లాడుతున్నావా? మరి నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించే మనస్తుందా? తగ్గింపు జీవితం కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఈ మాట సరిగ్గా లేకపోవటం వల్ల రాజ్యాలే కూలిపోతున్నాయి. ఎందుకంటే సొలొమోను చనిపోయిన తర్వాత వారి కుమారుడికి రెహబాముకి పట్టాభిషేకం చేస్తే ఆయన మాట్లాడే విధానం కుదరలా. ఇంపైన మాటలు మాట్లాడే వారికి మనం ఉండాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది వచ్చి ఆయన పట్టాభిషేకం చేసిన తర్వాత రెహబాము దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అయ్యా మీ నాన్నగారు పన్నులు ఎక్కువ వేసేసాడు, భారం అయిపోతుంది, ఇవి కట్టుకోలేకపోతున్నాం, ఏదైనా తగ్గించమంటే సరే ఒక 3 దినాల తర్వాత రమ్మని చెప్పి పంపించారు. 3 దినములు అయిన తర్వాత కొంతమందిని ఏం చేస్తున్నారంటే ముందు పెద్దల సలహాలు అడిగాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో పెద్దలున్న వారిని లోబడాలి, పెద్దల మాట తీసుకోవాలి. మరి మేము చిన్నప్పుడు ఒక కథ చదివాం, పావురాలు. ఈ పావురాలు బోయవాడు ఏం చేస్తాడంటే ఈ పావురాలు పట్టుకోవడానికి వరకు కొన్ని చోట్ల నూకలేసి వలబన్నాడు. ఆ నూకలు వేసేసాడు. ఆ నూకలేసి ఆ నూకల పైన వలబడినప్పుడు ఈలోపు ఏం జరిగిందంటే ఈ పావురావులన్నీ కూడా అక్కడ నూకలు ఉన్నాయి, ఆ నూకలు తీసుకుందాం, ఆ నూకలు తిందాం అంటే వాటిలో ఒక పెద్ద పావురం ముసలి పావురం, ఈ ముసలి పావురం ఉంది, వద్దు అక్కడ నూకలు ఉన్నాయంటే అక్కడ మరి ఎవరో శత్రువు ఆ పనిన వల ఇది, శత్రువు ఏదో చేస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా మనం చిక్కులో పడిపోతాం, దాని దగ్గరికి వెళ్ళొద్దంటే ఈ మిగతా పౌరాన్ని ఈ ముసలి పావురం ఇలాగే చెప్తుంది, ఈ ముసలి పావురం మాట వినకూడదు, మనం వెళ్ళాలి, మనకు ఆహారం దొరికింది, వెళ్ళి తిందాం ముందని ఈ ఆహారం తినే ప్రయత్నంలో ఉన్నాయి. కానీ శత్రువు ఒకవేళ ఇది వల పన్నేడేమో అన్న ఆలోచన లేకుండా చేశారు. ఈలోపు ఏం జరిగింది, పెద్ద పావురం కూడా వీళ్ళందరూ కూడా తృణీకరిస్తున్నారు కదా, అలాగే సరే వాళ్ళ మాట ప్రకారం అన్ని పావురాలని ఎప్పుడైతే ఆ నూకలను ఆశపడి తినడానికి వెళ్ళారు, ఈలోపు అన్ని పావురం వలలు చిక్కుకున్నాయి. చూడండి, అప్పుడు చిక్కుకున్న తర్వాత అయ్యో ఎప్పుడైనా ఈ పావురం మాట వినకపోతేమి, విన్నా బాగుండేదంటే మళ్ళీ పావురం అంటుంది, ఇప్పుడైనా ఏముంది, మరి దయచేసి ఇప్పుడైనా నా మాట వినండి, ఎందుకంటే నా స్నేహితుడు ఒకరు ఉన్నారు, మరి ఆ ఎలుక గురించి చెప్పానమాట, మనందరూ ఓ పని చేద్దాం, పలానా చోటు ఉంటారు, మన ఈ వలలో చిక్కుకున్న ఇవన్నీ కూడా తాళం తెంచేస్తాడు, తన పళ్ళు పదునుగా ఉంటాయి, ఓ పని చేద్దాం. ఏమంటుందంటే ఒక్కసారి ఈ వలతో పాటు మనం పైకి ఎగురుదాం, ఐక్యతతో నా మాట విని నా మాట ప్రకారం మీరు చేసి అందరం కలిసి ఈ వలతో పైకి ఎగురుదాం అన్నప్పుడు చూడండి, అప్పుడు మిగతా పావురాలు మాట విని ఆ ఐక్యతతో ఎప్పుడైతే ఈ పెద్ద పావురం చెప్పిన మాట, ఈ ముసలి పావురం చెప్పిన మాట విన్నాయో అప్పుడు వలతో పాటు పైకి ఎగిరాయి. ఆ తర్వాత వాళ్ళ స్నేహితుడైన ఆ ఎలుక దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎలుక ఆ పళ్ళతో ఆ వలంతా కొరికేస్తుంది. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఈ స్కూల్లో నేర్చుకున్న పాఠం అంటే ఈ ఐక్యతగా మనం ఉండాలి అన్నట్టుగా పెద్దల మాట వినాలి, పెద్దలకు లోబడాలని. క్రైస్తవ బిడ్డలారా, చిన్ననాటిలో చదువుకున్న పుస్తకంలో మాటలు ఇప్పుడు నా హృదయంలో ఉన్నాయంటే మనం కూడా ఈ పెద్దల మాటకు లోబడాలి. ఆ స్కూల్లో మన పెద్దలు మనకిచ్చిన టీచింగ్, వారు నేర్పినవి అవి ఇప్పటికీ మన హృదయంలో పదిలంగా ఉన్నాయి. అంటే వాళ్ళ మాటలకు లోబడాలి. క్రైస్తవ బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఎప్పుడైతే ఈ మాటను తీసుకుంటా నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రభునామానికి మహిమ. ఈ రెహబాము ఏం చేశాడు, పెద్దల మాట దగ్గరికి వెళ్ళాడు. ఈ పెద్దలు చెప్పారు, అయ్యా మరి నీవు ఒక పని చేయాలి, అందరితో చక్కగా మాట్లాడు, వాడు ఎవరు ఏం మాట్లాడినా చక్కని ప్రత్యుత్తరమి అని చెప్పారు. ఈ పెద్దల మాటలను తృణీకరించారు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఈ దినమున నీవు దాసుడివై మృదువైన మాటలతో అది ఏమని చెప్తున్నారు వీళ్ళు, అయ్యా ఈ దినమునే వీరికి సేవ చేయి,
నువ్వు రాజు అంటే అందరితో ఐక్యతగా ఉండాలి, చక్కగా సేవ చేయాలి, అందరి మన్ననలు పొందుకోవాలని పెద్దలు సలహా ఇచ్చారు. తర్వాత యవనస్తుల దగ్గరికి వెళ్ళారు. ఈ యవనస్తులు ఆలోచన ఏమని అడిగారు అయితే తర్వాత 8వ వచనం చదవండి. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగ ప్రశ్న వేశాను, మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయడని నాతో చెప్పుకొని ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవ్వనులు ఈ ఆలోచన చెప్పిరి, ఈ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసిన గాని నీవు దానిని చులకనగా చేయవాలని నీతో చెప్పుకొని ఈ జనులకు ఇలాగ ఆజ్ఞ ఇమ్ము. నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా. చూడండి, యవనస్తులు పిచ్చి సలహాలు ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరికి జీవితము పతనం చేసుకుని రాజ్యం 2గా చీలిపోయింది. ఒక 12 గోత్రాలుగా ఉన్న ఈ రాజ్యం ఇప్పుడు ఎలా ఉందంటే ఒక్క గోత్రమే ఈ రహబాము అయిపోయింది. మిగతా గోత్రాలన్నీ నువ్వు ఎలా చేస్తావో చూడని వారు యెరోబామును రాజుగా చేసుకున్నారు. క్రైస్తవ బిడ్డలారా, ఇప్పుడు జీవితం ఎలా అయిపోయింది? ఇప్పుడు 2 గోత్రాలు ఒకవైపు, 10 గోత్రాలు ఒకవైపు, రాజ్యం చీలిపోయింది. ఇశ్రాయేల్ రాజు, యోధా రాజు. ఎంత బాధాకరం! కేవలం మాట సరిగ్గా లేకపోవటం వల్ల ఈరోజు క్రైస్తవ బిడ్డలారా, నీ మాట ఎలా ఉంది? మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది, నొప్పించు మాట కోపమును రేపుతుంది. దేవుని దగ్గరికి కయ్యూను హేబేలు ఇరువురు అర్పణ తీసుకొచ్చారు. అయితే దేవుడు హేబేలు అర్పణ అంగీకరించినప్పుడు కయ్యూను అర్పణ అంగీకరించలేదు. ఈలోపు కయ్యూను కోపం వచ్చి తమ్ముడిని చంపేశాడు. దేవుడు అడుగుతున్నాడు, కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అంటే ఏనంటాడు? నా తమ్ముడికి నేనేమైనా కావాలి వాడినా? చూడండి ఎంత ఆవేశంగా చెప్తున్నాడు. అసలు దేవునితో మాట్లాడే విధానం అదేనా? ఒక సృష్టికర్త నీకు జీవం ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, నిన్ను బ్రతికించాడు, నిన్ను పుట్టించాడు. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు చాలామంది అంతే, కోపం వస్తే దేవుడు లేడు, ఏమి లేడు, అసలు దేవుడు ఉంటే నాకు ఎందుకు ఇలా జరిగింది, దేవుడు నా జీవితంలో ఎందుకు ఇలా అన్యాయం చేశాడు. ఎంతమంది ఈరోజు దేవుని దూషించేవాడు ఉన్నారు. దేవుడు లేని చెప్పుకునేవారు బుద్ధిహీనులని బైబిల్ చెప్తుంది. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మనం ఇలా ఉన్నామంటే, మనం సజీవులుగా కాపాడబడ్డామంటే, మనం బ్రతికి ఉన్నామంటే ఆయన మనకు భిక్ష పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మన ఎడల కరుణ కటాక్షాలు కుమ్మరించాడు. ఆయన మన ఎడల జాలి చూపిస్తున్నాడు. ప్రభుకే మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాట ఒక ఇంపైన మాటగా ఉండాలి, మృదువైన మాటగా ఉండాలి, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి నీ మాట ఎలా ఉంది క్రైస్తవ సోదరుడా? నీ మాట ఇతరులను నొప్పిస్తుందా? మరి ఇతరులు బాధ కలిగిస్తుందా? ఇతరులను మరి ఎలాగా అవమానపరిచేటట్టుందా? నువ్వు ఒక చక్కని ప్రత్యుత్తరం ఇచ్చే వ్యక్తిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నప్తాలి గురించి చదివినట్టయితే 3వది ఇంపైన మాటలు పలుకువాడని. ప్రభునామానికి మహిమ కలుగును గాక. 4వది చదువుదాం, దేవునికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఇక్కడ కూడా గమనించినట్లయితే ఇట్లా నేను కటాక్షము చేత తృప్తి పొందిన నప్తాలి. అదిగో ఏమంటున్నాడు ఇక్కడ, కటాక్షము చేత తృప్తి పొందిన నప్తాలి. ప్రభు దీవెన చేత నింపబడిన నప్తాలి. ఆమేన్. కటాక్షము దేవుని దీవెన పొందిన నప్తాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీవు కూడా దేవుని కటాక్షం పొందుకుంటున్నావా? అనగా దేవుని యొక్క జాలి, దేవుని ప్రేమ నువ్వు పొందుకోగలుగుతున్నావా? ఈ నప్తాలి గురించి ఏముందంటే దేవుని కటాక్షం పొంది దీవించబడిన నప్తాలి. ప్రభునామానికే మహిమ కలుగును గాక, హల్లెలూయా. కటాక్షం అనగా ఆయన యొక్క దీవెన, ఆయన యొక్క జాలి ఈరోజు మన మీద ఉండాలి. ప్రభునామానికే మహిమ. అందుకే అబ్రహాం అంటాడు తన ఇంటికి ఎండవేళల, ఆదికాండం 18వ అధ్యాయములు, మరి దేవుడే ముగ్గురుగా వెళ్ళినప్పుడు నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల, నీ కటాక్షం మా మీద ఉన్న ఎడల దాటిపోవద్దు మమ్మల్ని అంటాడు అబ్రహాం. ఈరోజు దేవుని కటాక్షం మనం పొందుకోవాలి క్రైస్తవ బిడ్డలారా. మరి ఆయన కటాక్షం పొందుకుంటే మనం ఆశీర్వాదకరంగా మారుతా. అబ్రహాము తెలియకనే ఆతిథ్యం ఇచ్చాడు. ఆదికాండం 18వ అధ్యాయం, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసిని దాటిపో. అది అబ్రహాంకి దేవుడే ఇలా వచ్చాడు అనుకుంటలా, మా ఇంటికి దేవుని సేవకులు వచ్చారులే అనుకుని ఆయన ఆతిథ్యం ఇస్తూ అంటున్నాడు, ప్రభువా నీ కటాక్షం మా మీద ఉన్న, దాటిపోవద్దు మమ్మల్ని.
ఈరోజు దేవుడు నిన్ను దాటిపోకూడదు ఉండాలంటే ఆయన కటాక్షం పొందుకునే వ్యక్తిగా ఉండాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూడండి మరి దేవుని వాక్యం ఉందంటే సామెతల గ్రంథం 8:34లో ఎవరు ఈ కటాక్షాన్ని పొందుకుంటారు? ఈ కటాక్షానికి అర్హులు ఎవరు? ఈ కటాక్షము ఎవరి మీద కుమ్మరించబడుతుందంటే, నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశం వినువారు ధన్యులు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి. ఆమేన్. అది ఎవరికట? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని. ఎప్పుడు? ఒకరోజా? ఎవ్రీడే, ప్రతిరోజు నా గడప యొద్ద కనిపెట్టుకొని ఉంటారు, వారికి నా కటాక్షం కలుగునంటున్నారు. అవును క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు అనుదినము దేవుని సేవిస్తున్నావా? నువ్వు ప్రతిరోజు మనం 3 పూట్ల తింటున్నాం, కానీ దేవునికి సమయం ఇస్తున్నావా? బైబిల్ చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? దేవుని గణపరుస్తున్నావా? అనుదినం ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రార్థనా శక్తి మనలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అనుదినము ఆయన పాదముల యొద్ద గడిపే వ్యక్తులుగా ఉండాలి. నా గడప యొద్ద గడిపే వ్యక్తిగానే. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, మరి దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇస్తున్నావా? దేవునితో గడపాల్సిన సమయం దేవునితో గడుపుతున్నావా? మరి దేవుని మందిరములో ఆయన కృతజ్ఞతాస్తుతులతో ఆరాధిస్తున్నావా? ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే అనుదినము ఆయన నువ్వు సేవిస్తావో, అనుదినము ఆయనకి దీవెనకరంగా నువ్వు జీవించాలి. ప్రభునామానికి మహిమ. చూడండి యోసేపు గురించి, మరి ఆ పోతీఫర్ ఇంట్లో ఉంటున్న ఈ యోసేపు మీద పోతీఫర్కి కటాక్షం కలిగిందట. ఆదికాండం 39 అధ్యాయంలో 4వ వచనంలో చూడండి, ఇతను ఒక బానిస. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక ఆమేన్, హల్లెలూయా. చూడండి ఎవరిని పెట్టుకుంటారు? నమ్మకస్తులుగా ఉంటేనే ఆ పరిచర్యలో పెట్టుకునేది. మరి యోసేపు ఒక బానిస. ఆ బానిసను తీసుకొచ్చి గోతిలో పడిపోయిన యోసేపును మిద్యానీలు వారు కొనుక్కొని ఆ మిద్యానీలు తీసుకొచ్చి ఇక్కడ పోతీఫర్కి అమ్మేసినప్పుడు ఆ యొక్క పోతీఫర్ ఇంటిలో పనిచేసే వ్యక్తిగా ఉంటే బానిసని ఎంత నీచమైన వ్యక్తిగా చూస్తారు. కానీ ఆ యోసేపు మీద ఈ పోతీఫర్ కటాక్షం కలిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కటాక్షం కలిగింది కాబట్టి ఇంటిలోనే ఎంతో చక్కగా పరిచర్య చేసే వ్యక్తిగా నిలబడి, ఇంటంతటి మీద అధికారిగా, నా ఇంట్లో ఏముందో ఆయనకి పోతీఫర్ తెలిసేదిగా, యోసేపు ఇంట్లో మొత్తం ఇక నీవే, అంత అధికారం ఇచ్చాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. కొన్ని అనివార్య కారణాలు వచ్చాయి. పోతీఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసింది, యోసేపును బలత్కరించిపోయింది. ఆమె భార్య నుండి తప్పించుకున్నాడు, చివరికి చెరసాల్లో పడేయించింది. ఈ చెరసాల్లో ఉన్న యోసేపు మీద కూడా దేవుని కటాక్షం కుమ్మరించబడింది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూడండి ఆదికాండం 39:21 వచనంలో ఆ చెరసాల నాయకునికి అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం. ఆమేన్, హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ బానిసగా ఉన్న యోసేపుకు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, చెరసాలలో పడేస్తే ఆ జైలర్ చెరసాల నాయకుడికి యోసేపు మీద కటాక్షం కలిగింది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న సోదరి, నీ భర్త నిన్ను ప్రేమించట్లేదా? నీ భర్త నిన్ను అర్థం చేసుకోవటం లేదా? అయితే దేవుని కటాక్షం ఈరోజు నీ భర్తకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీ తల్లిదండ్రులు నీ మీద ప్రేమ చూపించట్లేదా? దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమను నువ్వు పొందుకోవాలనుకుంటే దేవుని కటాక్షి నీ మీద ఉంటే తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తారు, అన్నదమ్ములు నిన్ను ప్రేమిస్తారు, నీ రక్త సంబంధికులు నిన్ను ప్రేమిస్తారు, ఇరుగు పొరుగు వారు నిన్ను ప్రేమిస్తారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈరోజు నప్తాలిలో ఉన్న 4 మంచి గుణాలు మనం నేర్చుకున్నాం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. 1, నప్తాలి పోరాడువాడని నేర్చుకున్నాం. 2వదిగా ఈ నప్తాలిలు ఇంపైన మాటలు పలుకోవడని నేర్చుకున్నాం. 3వదిగా ఆయన చూడండి, ఈ నప్తాలి అనే వ్యక్తి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మరి విడవబడిన లేడని నేర్చుకున్నాం. 4వదిగా మనం నేర్చుకుంది ఏంటంటే యెహోవా కటాక్షం పొందినవాడని. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ 4 ఆయన జీవితంలో ఉన్నాయి. మరి దేవుని సన్నిధిలో నీ జీవితం కూడా ఆశీర్వాదకరంగా దేవుని కటాక్షం పొందుకోవాలనుకుంటున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, నఫ్తాలి ఏ విధంగా అయితే పోరాడి గెలిచాడు, క్రైస్తవ బిడ్డలు మనం దేవునితో పోరాడాలి.
ప్రార్థనలో పోరాడాలి, భక్తిలో విశ్వాసంలో పోరాడాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి దయచేసి అందరూ ఈ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభువా, నా జీవితాన్ని కూడా ఆశీర్వాదకరంగా మలచండి. నా జీవితంలో కూడా నఫ్తాలి వలె నేను కూడా నీ సన్నిధిలో నాయన పోరాడాలి ప్రభా. అయ్యా, రాత్రంతా యాకోబు పోరాడినట్టు నేను పోరాడాలి ప్రభా. ఇంకా నాలో నీకు ఇష్టం లేని ఉంటాయి, విడిచిపెట్టాలి ప్రభా. అయ్యా, నీకు ఏదైనా వ్యతిరేకంగా ఉంటే విడిచిపెట్టాలయ్యా. ప్రభు దగ్గర అడగాలి. ప్రభుకి మహిమ. నా మాట వలన ఇతరులు బాధపడుతున్నారేమో, నా మాట ఇతరులను బాధిస్తుందేమో, నా మాట ఇతరులను అవమానపరుస్తుందేమో, నా మాట ఇతరులను హేళనకరంగా చేస్తుందేమో, క్షమించయ్యా. ప్రభు దగ్గర అడగాలి. 4 చూసినట్లయితే దేవా నీ కటాక్ష నేను పొందుకోవాలని ప్రార్థన చేద్దామా? ఈ ప్రార్థనలో దయచేసి అందరూ ఏకీభవించి ప్రార్థనలో పోరాడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా. దేవుని సన్నిధిలో ఇంకా నీ జీవితం ఇంకా దేవునికి దూరంగా ఉంటే ఈరోజు పోరాడదాం, ప్రార్థనలో పోరాడదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో ఈ దినమును మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, నఫ్తాలి జీవితంలో పొందుకున్న అనుభవాలు మా జీవితంలో అనుగ్రహించండి నాయన. ఈ వాక్యము నాయన అనేక మందికి దీవెనకరంగా చేయండి అయ్యా. ఈ వాక్యము నాయన ప్రతి ఒక్కరిని బలపరచండి నాయన. దేవానికే స్తోత్రములయ్యా. ఇదిగో బిడ్డలు ఎవరైతే బలహీనంగా ఉన్నారు, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, ఇప్పుడే మీరు దర్శించండి నాయన. నీ మాట బ్రతికిస్తుంది అయ్యా, నీ మాట విడుదల చేస్తుంది, నీ మాట స్వస్థపరుస్తుంది. నీ సహాయం అందించండి నాయన. బిడ్డలందరినీ దీవించి నీ కృపలో బలపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ వర్తమానం మీకు మా ఆశీర్వాదకరంగా ఉంటే ఇక ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మరిన్ని వర్తమానాలు ఇంకా మీరు వినాలనుకుంటున్నారా? అయితే మా యూట్యూబ్ ఛానల్ చందోరు మోషే అని మీరు టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయి. మరి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ వర్తమానాలు వినుట ద్వారా నీవు విశ్వాసములో బలపడతావు. అలాగే ఇంకా అనేక మంది నీ స్నేహితులు కూడా పరిచయం చేయి. ఎందుకు? ప్రభు రాక బహు సమీపంగా ఉంది. ప్రభు త్వరగా రాబోతున్నాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మేము విశ్వాసముతో భారముతో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాం. దేవుడు కనుక నిన్ను ప్రేరేపిస్తే నీ వంతుగా నీ సహాయ సహకారాలు ఎందుకు అందించకూడదు? ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు కూడా సహకరించండి. మీరు మేము మనందరం కలిసి దేవుని పని చేయొచ్చు. ఎందుకంటే ఇలాగ మీరు వెళ్ళలేంది మేము వెళ్ళగలుగుతున్నాం, మీరు చేయలేని పని మేము చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా ప్రోత్సహించండి. దేవుని వాక్యం అందిస్తున్న సేవకులకు ప్రోత్సహిస్తే ఇంకా కొంతమందికి వాక్యం అందిస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా దేవుడు కనుక నిన్ను ప్రేరేపిస్తే ఈ యొక్క పరిచర్య కొరకు నీ వంతు నువ్వు సహాయ సహకారాలు అందించగలవు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. మరలా కలిసే వరకు, అప్పటి వరకు సెలవు. కలుద్దాం, దైవాశీర్వాదాలు పొందుదాం. ఒకవేళ మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయమన్నా కూడా విజయవాడ పరిసర ప్రాంత వాసులైతే తప్పకుండా మీ ఇంటికి వస్తాం, ప్రార్థన చేస్తాం, మీ సమస్యల కొరకు దేవుళ్ళు పోరాడతాం. దేవునికి మహిమ. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మీ అందరిని ప్రభు దీవించునుగాక. ఆమేన్.